16th మాకు ఒక స్టూడెంట్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నుంచి అని ర్యాగింగ్ కంప్లైంట్ అని వచ్చింది. మళ్ళీ ఆ రోజే ఇంకోటి వచ్చింది. 17th ఇంకోటి వచ్చింది. ఆ 17th వచ్చిన దాంట్లో ఏదో ఇదైపోతున్నాను, అసలు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, ఇట్ ఈస్ ద లాస్ట్, ఇట్ మే బి ద లాస్ట్ మెయిల్ అని వచ్చింది. ఓరల్గా డైరెక్ట్గా ఏమీ లేదు, ఓన్లీ మెయిల్స్. నాకు ఆ మెయిల్ చూసిన తర్వాత అంత బాధపడుతూ ఉంటే నేను ఇక్కడ కనుక్కుంటుంటే బయట అయితే మాకు ఎవరూ చెప్పట్లేదు. పిల్లలతో మాట్లాడితే ఏ స్టూడెంట్ సఫర్ అవుతున్నట్టు చెప్పట్లేదు. ఇట్లా కాదు అని నేను ఐ అప్రోచ్డ్ ద పోలీస్. సార్ ఇట్లా మాకైతే మెయిల్స్ వస్తున్నాయి, బట్ ఏ స్టూడెంట్ ఒప్పుకుంటలేరు అని చెప్పి నేను విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీసు నాకు ఆ వచ్చిన మెయిల్ ఐడి అంతా ఇచ్చినాను. సార్ వాళ్ళు మా ఎంక్వైరీ కమిటీ వేసాను నేను ఆల్రెడీ, బికాజ్ మెయిల్ వచ్చింది, ఎన్ఎంసీ కూడా మెయిల్ పోయింది కాబట్టి ఎంక్వైరీ కమిటీ వేసాను. ఎంక్వైరీ కమిటీ వాళ్ళు కూడా సాటర్డే ఈవినింగ్ వచ్చి, మేడం ఎవ్వరు కూడా స్టూడెంట్ ఏమి అంటలేరు, అసలు మాకు ఏం లేదు, వీఆర్ ఓకే గుడ్, బాగానే ఫుడ్ గిడ్డు తింటున్నాం, బాగానే ఉన్నాం, మాకు ఏమీ నో ప్రెషర్ గివెన్ ఎనీ కంప్లైంట్ అని. ఆ లోపల మండేకంతా పోలీసు వాళ్ళ సహాయంతో సార్ వాళ్ళు ఛేదించింది ఏమి అంటే ఆ మెయిల్ పెట్టింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాదు, 22 బ్యాచ్ స్టూడెంట్. వాళ్ళకు ఆ పిల్లోనికి ఇంకో స్టూడెంట్తో ఉన్న గెడ్జ్ మీద ఏదో ఆ పిల్లోని పేరు మెన్షన్ చేసినాను. నేను మీడియా ద్వారా అందరూ పేరెంట్స్కి చెప్పాలనుకునేది ఏమి అంటే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా బాగానే ఉన్నారు, పేరెంట్స్ దే మేబీ డైలీ ఇంటరాక్టింగ్ విత్ దేర్ పిల్లలతో మాట్లాడుకొని ఉండండి, బాగా కంఫర్టబుల్గా ఉన్నారు, వార్డన్లు చూసుకుంటున్నారు. అండ్ షార్ట్లీ మేము ఇంకొక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ కానీ రిటైర్డ్ పోలీస్ పర్సన్ కూడా ఫస్ట్ ఇయర్ బ్లాక్కు అక్కడ రిక్రూట్ చేసుకుంటాం, అక్కడే ఉండి నైట్ అక్కడే స్టే చేసి అక్కడే ఉండేలాగా. అట్ ప్రజెంట్ కూడా ఫస్ట్ ఇయర్ బ్లాక్ టోటల్గా సపరేట్గా ఉంది హాస్టల్లో. నైట్ 9:30 తర్వాత ఆ బ్లాకు ఇక ఎవరు పోవడానికి ఉండదు, లోపల నుంచి కలిపేసుకొని అక్కడే సార్ ఉంటాడు, ఎవరికూ యాక్సెస్ లేదు. ఈ మీడియాలో వచ్చిన దాని గురించి రకరకాలుగా, అంటే ఎవరికైనా పేరెంట్స్కి భయం ఉంటుంది కదా, పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఏం ర్యాగింగ్ జరిగిపోయిందో అని. ఏ ఫస్ట్ ఇయర్ ఇచ్చిన కంప్లైంట్ కాదు, ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ కంఫర్టబుల్గానే ఉన్నారు. అండ్ నేను త్రూ మీడియా ఐ వాంట్ వన్స్ అగైన్ థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ హెల్పింగ్ అస్. నేనైతే ఏ స్టూడెంట్ ఏమైనా చేసుకుంటాడో ఏమో, వీళ్ళు ముందర చెప్పకపోయినా తర్వాత ఏదైనా చేసుకుంటే వెరీ టఫ్ కదా, అది కూడా పెద్ద చాలా కష్టం, మనము తీర్చుకోలేని లోటు అవుతుంది. అందుకని ఐ అప్రోచ్డ్ ద పోలీస్ అండ్ సార్ వాళ్ళు ఛేదించి చెప్పినారు. ఆ పిల్లలు కూడా ఒప్పుకున్నాడు, ఫాల్స్గా పెట్టినాను నేను అని ఒప్పుకున్నాడు. ఇంకా ఆ పిల్లోని వెనక ఎవరన్నా ఉన్నారా అది కూడా కొంచెం చూడాలి. మాట్లాడాలనుకున్నారు, ఆ లోపలే సార్ వాళ్ళు ఇది చేశారు, మెయిల్ ఈజ్ నాట్ బై ద ఫస్ట్ ఇయర్ అని చెప్పి. అప్పుడు సారు ఇట్ ఈస్ నాట్ ద సీరియస్ అనేసి సార్ రాలేదు, అదర్వైజ్ సారే వస్తానని చెప్పింది కూడా ఎస్పీ సార్. ఎందుకు అంటే స్టూడెంట్స్ అంటే ఎవ్రీబడి విల్ గివ్ ది ఇంపార్టెంట్. ఎస్పీ సార్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫాలో చేయించినారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్లీ మండే మార్నింగ్ అంతా దే గాట్ కంక్లూషన్. ఏ సెల్లు నుంచి వచ్చింది, ఆ పిల్లడు ఫస్ట్లో కొంచెం ఒప్పుకోలేదు, సార్ వాళ్ళు మాట్లాడి సెల్లు కన్ఫర్మ్ చేస్తే లెటర్ ఈ అగ్రీడ్. ధైర్యంతో ఉన్నాడేమో, ఇమ్మీడియట్గా ఈ బికమ్ ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బ్డ్. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పేసాడు. ఎందుకు అంటే ఈ పిల్లలు ఉన్నంత వరకు బాగుంటారు, తర్వాత ఏం చేసుకుంటారో తెలియదు ఇక్కడ హాస్టల్లో పెట్టుకుంటే. వీ హ్యాండెడ్ ఓవర్ దట్ పర్టికులర్ స్టూడెంట్ టు దేర్ పేరెంట్స్. అండ్ ఎట్ ప్రజెంటింగ్ ఆ పిల్లోనైతే హాస్టల్ నుంచి తీసేస్తున్నాము. ఎందుకు అంటే అంతమంది ముందర ఎప్పుడు ఎవరిని చూసినా దే మే గెట్ డిప్రెస్డ్. ఇప్పుడు ఇట్లా నా పేరు బయటకు వచ్చిందని ఏమి డిప్రెస్ అయినా మళ్ళీ ఏమైనా చేసుకుంటాడు అనే ఆ పిల్లోని సేవ్ చేయడం ఉద్దేశంతోనే ఆ పిల్లోనికి స్టే అవుట్ టోటల్ కోర్స్ మిగతా కోర్స్ అన్నాము. అక్కడికి ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు. ఇంకా ఆల్రెడీ మొన్ననే వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, 1 year వరకు ఉండవు. మరి మేము ఇంటర్నల్ కమిటీ ఒకటి కూర్చొని డిసైడ్ ఫర్దర్ ఇప్పటికైతే ఇంటికి పంపించేస్తున్నాం. ఫస్ట్ ఆ పిల్లోనికి వాళ్ళ పేరెంట్స్ మెంటల్ స్టేబుల్గా ఉండాలి. అండ్ హీ నీడ్ కౌన్సిలింగ్, సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఆల్సో హీ నీడ్ టు సమ్ ఎక్స్టెంట్. అది చెప్పినాం వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పి ఇచ్చినాము. హోమ్ సిక్ కాదండి,
వాళ్ళ ఇంటర్నల్ గేడ్జ్ ఆ పిల్లోడు కొంచెము డిఫరెంట్గా ఉన్నాడు. మళ్ళీ ఆ పిల్లోడు అంతకు ఆ అబ్బాయి పెట్టినాడా, ఎవరైనా చెప్పి పెట్టించినారా అనేది కూడా తెలియాలా. అట్ ప్రజెంట్ అంటే మరీ డిస్టర్బ్ అయిపోతాడు అని ఇంటికి పంపించేస్తాము. 1 వీక్ 10 డేస్ తర్వాత అబ్బాయి వస్తే ఇంకొంచెం ఏమన్నా మేము అడగగలుగుతాం. అంతే. జస్ట్ చాలా కష్టంగా ఉంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, చాలా ఉంది. నేనేం చెప్పలేను. చాలా సతాయిస్తున్నారు, చాలా చేస్తున్నారు. నేను ఇంతకంటే మాట్లాడలేను, ఇంతకంటే వేరే రకంగా రాలేను అని ఒక మెయిల్ పెట్టాను. ఇంకో మెయిల్ సూసైడ్ చేసుకుంటాడేమో, ఇదే మేబీ ద లాస్ట్ మెయిల్ అని పెట్టాను. అది చదివినప్పుడు నేను ఇమ్మీడియట్గా పెట్టాను, నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదు. అంటే మా యాంటీ ర్యాగింగ్ కమిటీ పోయి టేస్ట్ చేసి తేడానికి టైం పడుతుంది. నేను ఇమ్మీడియట్గా మెయిల్, నువ్వేం భయపడాల్సిన పని లేదు, నువ్వు నా ప్రిన్సిపల్ చేంబర్కి వచ్చే బాబు తీసుకుని నేను మా ఇంట్లో పెట్టుకుంటాడు టిల్ ఇక్కడ అన్ని బాగా అక్కడ కూడా నేను మెసేజ్ పెట్టేస్తాను మెయిల్. ఆ మెయిల్ పెట్టిన తర్వాత నుంచి ఇంకా వేరే మెయిల్ రాలేదు. అంతకుముందు 3 మెయిల్స్ పెట్టాను. యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు పోయినారు, ఫస్ట్ ఇయర్ పిల్లలతో అందరితో ఇంటరాక్ట్ అయినారు. వాళ్ళు ఎవరు పిల్లలు అసలు ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఇట్లా అంటే కాలేజీ పేరు చాలా చెడిపోతా ఉంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఏం జరుగుతుందో ఏమో, పేరెంట్స్కి భయము. మాకు కూడా కాలేజ్ ఎంతో మంచి పేరు ఉన్న కాలేజీ పేరు ఇట్లా కావడము చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంకోటి మెయిన్గా స్టూడెంట్ ఎవరైనా సూసైడ్ చేసుకుంటే నాట్ గుడ్, ఐ షుడ్ యాక్ట్ ఇమ్మీడియట్లీ అని చెప్పి ఐ అప్రోచ్డ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సార్ వాళ్ళ ఇదితో అసలు పెట్టిందే ప్రెషర్ కాదు అనేసి మాకు బయటకు వచ్చింది. అండ్ ప్రెషర్స్ అయితే బాగా ఉన్నారు. వచ్చినటువంటి మెయిల్ పైన మన ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళు ఇంటర్నల్గా కమిటీతో స్టార్టింగ్లో ఎక్కడి నుంచి ఈ మెయిల్ ఉండొచ్చు, ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అనే దానిపైన కొంత సందిగ్ధత ఏర్పడి అప్పటికి కూడా క్లారిటీ రాకుండా అది ఒక మేబీ ఇష్యూ లాగా బయట అవుతూ ఒక ప్రాపగాండా అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక డిపార్ట్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ తప్పదు అనే సందర్భంలో మా ఎస్పీ గారితో డిస్కస్ చేయడము, ఎస్పీ గారు 2 టౌన్స్ సిఐ 3 టౌన్స్ సిఐ ఇద్దరు దాన్ని వర్కౌట్ చేయాల్సిందిగా చెప్పగా మేము ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఎక్కడ కూడా ఈ ఫస్ట్ ఇయర్స్ అప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్స్ నుంచి ఎలాంటి ఎక్కడ ఎవరు ఒత్తిడి చేసినట్టు కానీ ఇబ్బంది పడినట్టు కానీ మేడం వాళ్ళకు తెలియరాలేదు. సో అది టెక్నికల్గానే వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో వచ్చినటువంటి మేడంకి వచ్చినటువంటి మెయిల్స్ను వర్కౌట్ చేసి అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని చెప్పి చూస్తే మాకు ఒక 2-3 నేమ్స్ సస్పెక్టెడ్గా సీనియర్స్ నుంచి వచ్చాయి. అందులో ఒకటి ఫిల్టర్ చేయగా ఒక పర్సన్ వచ్చి అతన్ని కూడా మేము ఇక్కడ అఫ్కోర్స్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాడు వాంటెడ్లీ ఆ పక్కన ఉన్నటువంటి స్టూడెంట్కి వానికి కొంచెం ఇంటర్నల్గా వెరీ డిఫరెంట్ వాళ్ళకి పడదు. సో అతన్ని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ మెయిల్స్ అంతా పెట్టినట్టు ఒప్పుకున్నారు. సో దానిపైన మేడం వాళ్ళు కూడా అతనికి కౌన్సిలింగ్ చేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా మీ మధ్య ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్కు ఈ విధంగా పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మనకున్న ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ను ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేడం వాళ్ళు మేము మందలించడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఎలాంటి ర్యాగింగ్ కానీ ర్యాగింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఏమీ లేవు అని చెప్పి చెప్పడం అనేటువంటి జరుగుతుంది.